నెల్లూరు జిల్లా సైదాపురంలో తెల్ల బంగారంగా పిలుచుకునే క్వార్జ్ని గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు అక్రమంగా తరలించేశారని స్థానిక మైన్స్ యజమాని బద్రీనాథ్ సిఐడికి ఫిర్యాదు చేశారు. తనకు చెందిన 240 ఎకరాల్లో విచ్చలవిడిగా క్వార్జ్ని తవ్వేసి వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా 6,000 నుంచి 8,000 కోట్ల రూపాయల విలువైన ఖనిజం దోచేస్తారని, తాము ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరించారని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి కానుమూరు అల్లుడు సందీప్ తదితరులపై సిఐడికి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. క్వార్జ్ ఖనిజం అక్రమ రవాణా ఉదంతం నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఆఖరికి దైవక్షేత్రమైన సిద్ధరయ్య కోరను కూడా వదలకుండా అక్రమంగా తవ్వేశారని చెబుతున్న బద్రీనాథ్తో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. గత ప్రభుత్వంలో తెల్ల బంగారంగా పిలుచుకునే వైట్ క్వార్జ్ ఏదైతే అక్రమంగా తరలి వెళ్ళిందంటూ ఇక్కడ రైతులు సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం సిఐడి డిఎస్పీ కూడా ఇటు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 6,000 నుంచి 8,000 కోట్ల వరకు కూడా వైట్ క్వార్జ్ అక్రమంగా విదేశాలకు తరలి వెళ్ళిందంటూ ఇటు కీలకంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతు బద్రీనాథ్ చెప్తున్నారు. ఒకసారి బద్రీనాథ్ మనతో పాటు ఉన్నారు, ఆయనతోనే మాట్లాడదాం. బద్రీనాథ్ గారు చెప్పండి, ఈరోజు ప్రధానంగా మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఏదైతే మీ ఎన్ని ఎకరాల్లో ఈరోజు క్వార్జ్ అక్రమంగా తరలింటారు? నా సొంతంగా ఉండేది 240 ఎకరాలు ఉంది. జోగిపల్లి సైదాపురం మండలం జోగిపల్లి విలేజ్ గ్రామంలో. దీంట్లో తెల్ల బంగారం అనేది క్వార్ట్జ్ అనే దాంట్లో 1,00,000 నుంచి 1,50,000 టన్నుల్ని దోపిడీ చేశారు, విదేశాలకు తరలిచ్చారు, అక్రమంగా తరలిచ్చారు. దాంట్లో బిరుదోలు శ్రీకాంత్ రెడ్డి అనే వైసీపీ చోట నాయకుడు ఒక ఆయన, హోటల్ యజమాని డిఆర్తో హోటల్ యజమాని కొడవలూరు ధనుంజయ రెడ్డి ఒక ఆయన, వైసీపీ ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండే కారుమూరి నాగేశ్వరరావు అల్లుడు సందీప్ అని ఆయన ఒక ఆయన, మరికొందరు అక్కడ ఆదూరు చరణ్, ఒగ్గు కృష్ణయ్య వీళ్ళందరూ చేరి దీన్ని డీడీ కూడా, ఈవెన్ డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ కూడా దాని వీళ్ళలో భాగస్వామ్యంగా చేరి వీళ్ళందరినీ దోపిడీ చేశారు. మా పొలాన్ని వ్యవసాయానికి కూడా పనికిరాకుండా గుంటలు చేసేసారు. ఇదే మీ పొలాలు అంటున్నారు, మీకు ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయి కదా, మీ పర్మిషన్స్ ఉన్నట్టు మైనింగ్లో వాళ్ళు ఎలా ఏలు పెట్టారు అన్న? ఇది కోర్టులో కూడా నడుస్తుందన్న, కోర్టు ఆర్డర్లు ఉన్నాయన్న. దౌర్జన్యం, ఇది దౌర్జన్యం. ఇది ఏంది అంటే ప్రభుత్వం మాది, మేమే ఏమైనా చేస్తాం. నా మీద కేసులు కూడా పెట్టారన్న, కేసులు పెట్టారు. ఏంది ఎందుకు పెడతారు అంటే దానికి సమాధానం లేదు. ఈ విధంగా మమ్మల్ని ఈవెన్ నా చేస్తూ సిద్ధలేయకుండా దేవుడు కొండను కూడా ఈ విధంగా తోసేశారన్న, కూలదోసేశారన్న. ప్రస్తుతం క్వార్జ్ మీరు ఏదైతే ఫిర్యాదు చేశారో సిఐడి డిఎస్పీ అయ్యుండొచ్చు, లేకపోతే మరికొంతమంది కూడా మీరు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఏమంటారు వాళ్ళు, ఏమంటున్నారు? వాళ్ళు మేము విచారణ చేసి దీని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ మేము ఎంక్వైరీ చేస్తాము. మేము మీకు మాకు అవసరమైనప్పుడు మీకు ఫోన్ చేస్తాం, మీరు రాండి, మాకు సహకరించండి, మీకు న్యాయం జరగద్ది అని హామీ ఇచ్చారన్న. సజ్జల పేరుని ప్రస్తావిస్తున్నారు, ఏంటి సజ్జల పాత్ర ఏంది అక్కడ? సజ్జల అక్కడ ప్రధాన సలహాదారు. ఇక్కడ ఏదున్నా పోలీసుని మేనేజ్ చేస్తాడు, మైనింగ్ వాళ్ళు మేనేజ్ చేస్తారు అన్న. ఇక్కడ సజ్జలకి మైన్స్ ఉన్నాయన్న, 1000 గుంటలు ఉన్నాయన్న. ఆయన ఎక్కడో ఆయన ఈ నెల్లూరు జిల్లాలో ఆయనకు ప్రతిదీ ఉందన్న. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి వాళ్ళు చేసే పనులే ఇవి. దీంట్లో ఇంకా ఏమేమి జరుగుతున్నాయో కూడా, ఇంకా కూడా ఏ మాఫియాలు కూడా జరిగి ఉండొచ్చు వీళ్ళు చేసే పనులు. అంటే గత 5 ఏళ్ల పాటు ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎంత మైన్స్ అక్రమంగా తరలిపోయింది అనుకుంటారు? దాని వాల్యూ ఎంత ఉండొచ్చు? నెల్లూరు జిల్లా మొత్తం మీద 6,000 నుంచి 8,000 కోట్ల రూపాయలు అక్రమంగా తరలిపోయిందన్న. టన్ను వచ్చి 30,000 నుంచి 56,000. ఈరోజు 1,00,000 రూపాయలు కూడా బలికిందన్న. ఆ లెక్కనే లెక్కేసుకోండి అన్న. టన్ను నా దాంట్లోనే 1,50,000 ఇంట్లో 56,000 లెక్కేసుకోండి. దీని మీద మైన్స్కి సంబంధించినటువంటి అధికారులకు చెప్పడం జరిగిందా? డిఎంజీ గారికి, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ గారికి, డీడీ గారికి, ఐబిఎం ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ అందరికీ కంప్లైంట్ చేసాం. ఎవరు వచ్చినా వీళ్ళు మేనేజ్ చేస్తారు. ఓకే, మొత్తానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తెల్లరాయి ఏదైతే తెల్ల బంగారంగా పిలుచుకున్నటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్వార్జ్ ప్రస్తుతం ఏదైతే ఒక చర్చ అయితే కొనసాగుతుందో చెప్పుకోవచ్చు. సుమారు దాదాపు 1,00,000 టన్నులకు అక్రమంగా విదేశాలకు తరలి వెళ్ళింది. గత 5 సంవత్సరాల్లో 6,000 నుంచి 8,000 కోట్లు ఒక ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే అక్రమంగా తరలి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కీలకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి అల్లుడు కొడుకు ఎవరైతే ఉన్నారో, సో ఆయన కొడుకుతో పాటు మరికొంతమంది
మాజీ మంత్రి కానుమూరి సంబంధించినటువంటి కుమారుడు అల్లుడు కూడా దీంట్లో పాత్రలుగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా వెంటనే వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలా. పూర్తి స్థాయిలో క్వార్జ్కి సంబంధించిన దాంట్లో ఎవరైతే అక్రమంగా ఈ యొక్క తెల్ల బంగారాన్ని తరలి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ హస్తాలు ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా పోలీసులు వెంటనే అదుపులో తీసుకొని వాటన్నిటిని కూడా మళ్ళీ రికవరీ చేసుకోవాలంటూ కూడా రైతులు ఆందోళన ఆవేదన వ్యక్తపరుస్తూ ఈరోజు సిఐడి డిఎస్పీని కూడా ఒక ఫిర్యాదు అయితే ఇవ్వడం జరిగింది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తెల్ల బంగారంపై సిఐడికి సంబంధించినటువంటి అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు నుంచి.